వరంగల్ ట్రై సిటీస్ పరిధిలో ప్రభుత్వ భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలు బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల తరహాలోనే ఖాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ భూములను కొందరు కాంగ్రెస్ నేతలు చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న తమను గెంటేయాలని చూస్తే ఊరుకునేది లేదని గుడిసెలు వేసుకున్న పేదలు తమ నిరసన గలం వినిపిస్తున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట వైఎస్ఆర్ నగర్లోని నిరుపేదల భూమిని కబ్జా చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. స్థానికంగా అనేక సంవత్సరాలుగా జీవిస్తున్న నిరుపేదలను అక్కడి నుంచి గెంటేసి పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులకు అత్యంత విలువైన ఆ భూమిని కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాజీపేటలోని ప్రభుత్వ భూమి భూ రాబందుల చేతికి చిక్కకుండా దశాబ్దాలుగా అనేక పోరాటాలు కొనసాగాయి. ఆ పోరాటాల ఫలితంగానే గతంలో ఎవరూ వైఎస్ఆర్ నగర్లో నివసించే గుడిసెల వాసుల జోలికి వెళ్లలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులు భూములను చెరబట్టే పనిలో నిమగ్నమయ్యారని విమర్శలొస్తున్నాయి. కాజీపేటలోని పేదల భూములపై సైతం కాంగ్రెస్ నాయకుల కళ్లు పడ్డాయని జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ నగర్ గుడిసెల వాసులను బెదిరించి ఆ స్థలాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ మధ్యలో బొమ్మంటే ఎట్లా 10 మందికి వచ్చినాయట, ఇంకో 10 మంది తర్వాత తోలుతారట, ఇంకో 10 మంది తర్వాత తోలుతారట. మరి ఆ గుంపంతా ఒక్కసారి తోలితే అయిపోతుంది కదా. ఈ దొంగతనం ఎందుకు, ఈ ముస్కిలతనం ఎందుకు? ఇంతకాలం ఉంటుంది నీళ్లకు కరెంటుకు ప్రతిదానికి ఇబ్బంది పడ్డాం. కొంతమంది ఏజ్డ్ వాళ్ళకి కొంచెం టెన్షన్ మొదలవుతుంది. ఏంటంటే మాకు ఇక్కడనే కొంచెం కొలిసి మాకు ఒక 60 గజాలు ఇచ్చినా ఒక మూలకు ఈ మూలకన్నా ఆ మూలకన్నా ఉంటాము అనేది మా ఇష్టపూర్తంగా అడుగుతానా. కాజీపేటలోని 68, 69, 70, 71, 72 సర్వే నెంబర్లలో దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంత భూమి ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాక్రాంతమవగా ప్రస్తుతం 9 ఎకరాల భూమి ఉంది. వైఎస్ఆర్ నగర్ గా పిలువబడే ఈ ప్రాంతంలో 2000 సంవత్సరం తర్వాత అనేక మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ 9 ఎకరాలు మార్కెట్ ధర ప్రకారం దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. దాంతో 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్న నిరుపేదల భూమిని భూ బకాసురులు మాయం చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి కాజీపేటలోని ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు 1982 నుంచి అనేక ఉద్యమాలు జరిగాయి. పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి మొదలుకొని బీఆర్ఎస్ లాంటి పార్టీలు సైతం ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతూ పేదలకు నిలువ నీడనిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పేదల ఇండ్లు, దేవాలయాలు, రైల్వే రిటైర్డ్ అధికారుల కార్యాలయాలున్నాయి. గత టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఆ స్థలాన్ని పేదల ఇండ్లకు కేటాయించాయి. నైట్ 10 గంటలకు 11 గంటలకు లైట్లు బంద్ చేసి ఏదో చెత్త దాన్ని ఏమంటారు న్యూస్ పేపర్ మీద రాసిచ్చినట్టు పేరు ఏదో సీరియల్ నెంబర్ వేసి ఇచ్చి పొమ్మని అంటారు. అట్లా పట్టుకొని మేము పోతాం, అడిగి పోతాం, ఉంటాం. కరెక్టే. ఆడున్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, అసలైన పట్టదారులు వస్తారు. వచ్చి ఏం చేస్తారు, ఇది నాదమ్మా, ఇది నా జాతక పత్రం, ఇది మరి నేనేం చేయాలి? వాళ్ళు వచ్చి ఎలగొడతారు మమ్మల్ని. ఎలగొడితే మేము అప్పుడు ఏడికి పోవాలి? ఈడపోతుంది, ఆడబోతుంది. మేము రోడ్డు మీద పండుకోవాలా? మేము ఇప్పుడు 23 సంవత్సరాలు మేము ఈడ ఉన్న బట్టి అడిగితే రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఇళ్ళ ఉన్న లీడర్లు చెప్పేది లేదు, చేసేది లేదు. పోయి అడిగితే 100 సార్లు అడిగినా కూడా అంతే. ప్రస్తుత రేవంత్ సర్కారు పాలనలో పేదలకు ఇచ్చిన ఆ భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలంపై అనేక వివాదాలుండడంతో హైకోర్టులో రెడ్ పిటిషన్ కూడా నడుస్తుంది. కొందరిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. సరైన వసతులు లేకపోయినా ఎన్నో ఏండ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నామని, ఉన్నవలంగా వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోతామని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్లేది లేదని, ఈ భూమిని తమకే కేటాయించాలని గుడిసెవాసులు డిమాండ్ చేస్తున్నారు. మాకేం లేదండి, మాకు ఎక్కడ మాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి మీకు కొన్నేళ్ళ నుంచి ఉంటున్నాం. మాకు ఉండడానికి ఇల్లు కావాలి, ఉండడానికి నివాసం కావాలి. మాకు అంతే. మేము ఏదో ఆస్తిపాస్తులు అడుగుతలేము సార్. మాకు కావాల్సింది మాకు ఉండడానికి నివాసం. ఇక కూలో నాగలో చేసుకొని బతుకుతున్నాం ఇప్పటి వరకు అయితే. ఉండడానికి పండుకోనికి ఇల్లు కావాలి మాకు అంతే. ఈ భూమిని కబ్జా చేయాలనే కుట్రతో స్థానిక మాజీ కార్పొరేటర్ బెదిరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదలు ఆ స్థలాన్ని ఖాళీ చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎరగా చూపిస్తున్నారని అంటున్నారు. ఆ స్థలం ఖాళీ చేయించేందుకు సదరు మాజీ కార్పొరేటర్ 40 కోట్లకు డీల్ మాట్లాడుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ నగర్ ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా వైఎస్ఆర్ నగర్లోనే ఉంటున్న తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని చూస్తున్నారని పేదలు వాపోతున్నారు.
తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇస్తేనే ఖాళీ చేస్తామని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు స్థానిక పేదలు.